సో టు స్టార్ట్ విత్ రవికుమార్ గారు, ఏంటి ఎంతమందిని కొనబోతున్నారు, ఏంటి సంగతి? ముందుగా 90 ప్రేక్షకులకి, మీకు ప్యానలిస్టులకి అందరికీ కూడా నమస్తే. చూడండి బాసు గారు, ఈ కొనే ఏంటి అదొక అలవాటు కావచ్చు, ఎమ్మెల్యేలను కొనడము, క్యాంపు రాజకీయాలు నడపడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్కు పుట్టుకతో వచ్చిన అలవాటు. ఇది అది కాంగ్రెస్ మిగతా పార్టీలో, దేశంలో ఉన్న మిగతా పార్టీలకు అంటించినటువంటి రోగం అది. అంతేగాని బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలను కొనాలి, క్యాంపులు నడిపించాలి అట్లాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. మా యొక్క పనిని చూసి గత 10 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వాన్ని చూసి, మోడీ గారి ప్రభుత్వంలో దేశంలో వస్తున్నటువంటి మార్పులను చూసి, సంస్కరణలను చూసి, దేశం యొక్క అభివృద్ధిని చూసి, దేశంలో కలుగుతున్నటువంటి సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్న తీరును చూసి, అదేవిధంగా అనేక రకమైనటువంటి మౌలిక వస్తువుల కల్పనను చూసి చాలామంది పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ వైపు వచ్చే వాళ్ళని మేము తీసుకున్నాం, కలుపుకున్నాం, ప్రభుత్వాలు ఏర్పాటు చేశాం. కానీ ఎక్కడ కూడా క్యాంపు రాజకీయాలు మాత్రం ఇంతవరకు మాకు అవసరం రాలేదు. చరిత్ర మొత్తం తీసుకోండి, దాదాపు 40-50 సంవత్సరాల బీజేపీ చరిత్రలో ఎప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు మేము ఎక్కడ కూడా నడిపించిన దాఖలా లేవు. ఒక్క ఓటుతో కేంద్రంలో మాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదులుకున్నాం. మేము అంత నిబద్ధతతో మేము ప్రజల కోసం పనిచేసాం. కానీ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా క్యాంపు రాజకీయాలు నడపలేదు. మీకు తెలుసు, ఎన్నోసార్లు మీరు చరిత్ర మొత్తం గమనించండి, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒకసారి చరిత్రలో ఎక్కడో చోట క్యాంపు రాజకీయాలు నడిచిన చరిత్ర ఉంటుంది. ఆ క్యాంపు రాజకీయాలు నడిపించినటువంటి చరిత్ర కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకే ఉంటుంది, కానీ బీజేపీకి ఉండదు. నేను మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి, ఇప్పుడు క్యాంపు రాజకీయాలు అంటే మీరు బీజేపీని అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఎంతమందిని కొంటున్నారు అంటున్నారు. మన కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు నడిచాయండి ఎలక్షన్స్ తర్వాత. డీకే శివకుమార్ గారు తన యొక్క ఎమ్మెల్యేని తీసుకొని తన పక్కన క్యాంపులో పెట్టుకున్నాడు. ఈయన సిద్ధరామయ్య తన ఎమ్మెల్యేని తీసుకొని తను సపరేట్ క్యాంపు పెట్టుకున్నాడు. అక్కడ బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీకి అవసరం వచ్చిందా? ఏమైనా ఎమ్మెల్యేలు కొరత ఏమైనా ఉండిందా? ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో దాన్ని తేల్చుకోలేక 2 క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళ యొక్క క్యాంపు రాజకీయాలు నడిపిస్తారు. కానీ బీజేపీకి అవసరం లేదు. బీజేపీ ఎక్కడ వేసుకొని పోతుందనో కాదు, సొంత పార్టీలో ఉన్న నాయకులు ఒకరికి పడక ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరికి ఏ పదవి రావాలనే దాంట్లో కూడా క్యాంపు రాజకీయాలు నడిపిస్తారనేది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది కదండి వాసు గారు. అంతేందుకు తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనేది రవికుమార్ గారు, వాళ్ళకి ఏదో భయం లేకపోతే, అయితే మీ గురించి భయం లేకపోతే ఎక్కడ మీరు ఎగరేసుకుపోతారని అంతమందిని పాపం అక్కడి నుంచి ఇక్కడ దాకా షామీర్పేట వస్తుంది. ఇక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. షామీర్పేట పెద్ద దూరం కూడా కాదు కాబట్టి మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని ఇక్కడ కూడా ట్రై చేసి చేతిలో అవకాశం ఒకటి దొరికింది. హేమంత్ సోరెన్ ఎలాగో జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు, 1 డే జ్యుడిషియల్ కస్టడీకి. సో చంపాయి సోరెన్ ఆయన క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ఆయన 67 ఏళ్ళు. హీఈస్ ద 7th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్. సో ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత బల నిరూపణకి 10 రోజుల టైం అంటే యాంపుల్ టైం. ఈ లోపల మీ ప్రయత్నాలు మీరు మొదలెట్టండి అనే ఇండికేషన్ దిశగా దీన్ని గవర్నర్ ఆ రకమైన ఆప్షన్ ఏమన్నా అవకాశం వెసులుబాటు మీకు ఏమైనా కల్పించుంటారు బీజేపీకి? నేనేమంటానంటే, మాకు అటువంటి ఆలోచన ఏమీ లేదు, బీజేపీ పార్టీకి అటువంటి ఆలోచన ఏమీ లేదు. ఒకవేళ ఎమ్మెల్యేలందరికీ అనుకొని బీజేపీ పార్టీ అయితే సుస్థిర పాలన అందించగలుగుతుంది, స్థిరమైన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అందించగలుగుతుంది, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది అనుకుంటే ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మమ్మల్ని కలుస్తారు, మా ప్రభుత్వానికి అనుకూలంగా మా పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారు. మొత్తం లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మా దాంట్లో మర్జ్ అయితే బాగుంటుంది. అట్లా అయితే మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, విత్ కండిషన్. పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే, సుస్థిర పాలన అందుతుంది అనుకుంటే, స్థిరమైన ప్రభుత్వం అందుతుంది అనుకుంటే, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి లేని పాలన అందిస్తుంది బీజేపీ పార్టీ అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మా వైపు వస్తారు. ఎక్కువగా పోరాటం చేస్తుంది నిజమే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వాసు గారు, మా యొక్క చరిత్రలో మీరు మొత్తం చూసుకోండి, ఎక్కడ కూడా అవినీతి మరకలేని పాలన అందించాం గత 10 సంవత్సరాలుగా. అంతకుముందు వాజ్పేయి గారు ఉన్న కాలంలో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి మరకలేదు, అవినీతి మాట కూడా రాలేదు.
అంటే మనం లేటెస్ట్ అంతేకాదు వాజ్పేయి అద్వానీ అంతేకాదు రాష్ట్రాల్లో కూడా చూద్దాం. రాష్ట్రాల్లో కూడా ఒక కర్ణాటక కొంచెం అది కర్ణాటక ఎక్సెప్షనల్గా పెడితే మిగతా ఏ రాష్ట్రాలు నార్త్లో కావచ్చు సౌత్లో కావచ్చు ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా కూడా మా పైన ఎప్పుడు కూడా అవినీతి మరకలు లేవు. అవినీతి అనే పదం మా పైన ప్రయోగించడానికి కూడా ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయేవారు. అటువంటి ప్రభుత్వాలు అందించాం, అటువంటి పాలన అందించాం. అటువంటిది మాకు అవకాశం ఇస్తాము, బీజేపీ పార్టీకి జార్ఖండ్లో అవకాశం ఇస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యేలు అందరూ మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు మాకు వచ్చి మా దగ్గరకు వస్తా అంటే కాదనము. ఎందుకంటే ఫైనల్ గా ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలి, అవినీతి లేని పాలన అందించాలి, మరకలేని నాయకులు కావాలని